ఐటీ మంత్రి లోకేష్ పై వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఐటీ కంపెనీల ముసుగులో భారీగా భూములు కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారని అంటోంది. అత్యంత ఖరీదైన భూములను ఎకరా 99 పైసలకే కొత్త కంపెనీలకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తోంది. ప్రముఖ కంపెనీలకు ఖరీదైన భూములు ఇస్తూనే పనిలో పనిగా అయిన వారి కంపెనీలకు కూడా భూములు కేటాయించడం వెనుక భారీ కుంభకోణం ఉందని వైసీపీ చెప్తోంది. ఇంతకీ వైసీపీ ఆరోపణలలో వాస్తవం ఎంత? దీని మీద కూడా చర్చిద్దాం. చైతన్య గారు, ఇది ఎందుకని ఈ ప్రస్తావన వచ్చిందంటే రీసెంట్గా టీసీఎస్కి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ కంపెనీ ఇన్ ద వరల్డ్, నాకు గుర్తున్నంత వరకు ఇంతకన్నా పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్, యాపిల్, లేకపోతే మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ ఉన్నా కానీ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే ఇప్పటికీ టీసీఎస్ టాప్ అని నేను అనుకుంటున్నా, నాకు తెలిసినంతవరకు, రైట్? సో ఆ రకంగా చూసినప్పుడు అన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న టీసీఎస్కి మరి ఎకరా 50 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని 99 పైసలకి కట్టబెట్టడాన్ని ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని 59 రూపాయలకి. అఫ్కోర్స్ దానికి ఏమని చెప్తున్నారంటే అసలు ఏపీలో ఐటీ అనేది లేదు కాబట్టి, ఏదో నామమాత్రంగా ఉంది కాబట్టి ఎంకరేజ్మెంట్లో భాగంగా ఒక పాలసీ డెసిషన్గా ఒక పెద్ద కంపెనీ, అంటే బాగా ఉన్నటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో కనుక తన కార్యకలాపాలు చేపడితే ఆటోమేటిక్గా మిగిలిన ఐటీ కంపెనీస్ కూడా వస్తే వీటికి అనేక ఎగ్జాంపుల్స్ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో హైటెక్ సిటీ అన్నప్పుడు కూడా ఇటువంటి విమర్శలే వచ్చాయి. అప్పట్లో మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్కి తీసుకురావడం ద్వారా ఇండియాలోనే ది ఫస్ట్ ఎంట్రీ ఇన్ టు హైదరాబాద్ బై మైక్రోసాఫ్ట్ దోస్ డేస్. అందుగురించే కదా ఇప్పుడు ఈ ప్రాభవం ఐటీ కంపెనీలన్నీ కూడా అని చెప్పేసి అంటున్నారు. అన్నీ కూడా ఒకటే ఘటన, అంటే అన్ని మ్యాచ్ అవ్వాలని రూల్ లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వైసీపీ చెప్తున్న ఇది ఆరోపణ టీసీఎస్కి ఇచ్చినందుకే కాదు, టీసీఎస్కి ఇవ్వటం ద్వారా ఒక పాలసీని ఫ్రేమ్ చేసి ఆ పాలసీ ముసుగులో 2-3 నెలల క్రితం, 4 నెలల క్రితం ఐటీ కంపెనీలు ప్రభుత్వంతో మాట్లాడుకొని, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఒక అవగాహనకు వచ్చేసి, ఇంకా మాట్లాడితే ఆమ్యామ్యాలు సమర్పించుకొని కంపెనీలు ఫ్లోట్ చేసి 2-3 నెలల చరిత్ర కూడా లేనటువంటి, గతంలో అటువంటి ఆపరేషన్స్ చేసిన అనుభవం లేనటువంటి కంపెనీలకి టీసీఎస్ లాంటి కంపెనీలకి ఇచ్చాం కాబట్టి అన్నిటికీ అదే తరహాగా ఇస్తామని చెప్పేసి ఒక పాలసీని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూదందాకి తెరలేపారు అనేది ఆరోపణ. నేను ఎగ్జాంపుల్స్ తర్వాత చెప్తానంటే వైసీపీ కోట్ చేస్తున్నటువంటి మరి వాటిల్లో ఉన్న వాస్తవాలు ఎంత అనేది మీరే చెప్పాలి. చైతన్య గారు, ముందుగా టీసీఎస్ భూములు 99 పైసలకి 20 ఎకరాల భూమి విశాఖపట్నంలో ప్రభుత్వం అందించడం జరిగింది. దానికి నారా లోకేష్ గారు కూడా ఐటీ శాఖ మంత్రిగా చాలా క్లియర్ గా ఇంకో అంశం కూడా చెప్పారు. ఒక్క టీసీఎస్ఏ కాదు, ఆ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏ కంపెనీ వచ్చినప్పటికీ కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణికాలు కలుగుండి లక్షల రూపాయల జీతాలు ఇస్తూ ఆంధ్ర రాష్ట్ర యువతకి ఉపాధి అవకాశాలు వేల సంఖ్యలో కల్పించడానికి ఏ సంస్థ ముందుకు వచ్చినా సరే భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. ఎందుకు ఇస్తారంటే హైటెక్ సిటీ నిర్మాణం రోజున చాలా మంది మాట్లాడారు, చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. విజన్ 2020 గురించో హైటెక్ సిటీ నిర్మాణం గురించో చాలా మంది అనేక రకాలుగా మాట్లాడారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని చెప్పని విజన్ 2020 రోజున ప్రజలకు అర్థమై ఉండొచ్చు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటున్నారు. మనం అర్థం చేసుకోవాలండి, విజన్ 2047 అంటున్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ చరిత్ర పటంలో, ప్రపంచ పటంలో అగ్రగామిగా ఉండాలి అంటే అనేక సంస్కరణలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక సంస్థ, ఒక టీసీఎస్ లాంటి సంస్థ ఒక ప్రాంతంలో కంపెనీ పెట్టాలి అంటే ఇప్పటికిప్పుడు అమరావతిలో అన్ని సౌకర్యాలు లేవండి. విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, నౌకా నిర్మాణం ఉంది, స్కిల్ ఉన్నటువంటి లేబర్ ఉన్నారు. అటువంటి ప్రాంతంలో ఒక మంచి వ్యవస్థ, 12,000 ఉద్యోగ అవకాశాలు, 1-2 కాదండి, 12,000 ఉద్యోగ అవకాశాలు, లక్షల రూపాయల జీతాలు చెల్లిస్తామని ముందుకు వచ్చారు. కాబట్టి
21 ఎకరాల భూమిని TCS కి ఆ ధరకి ఇవ్వడం జరిగింది. నిజంగా TCS నిర్మాణం చేపడితే TCS ఎవరిదో కాదు, మన ఇండియన్ సంస్థే, బయట దేశాలు కూడా కాదు. చైతన్య గారు అనుకున్న చైతన్య గారు మీరు అన్నట్లుగానే వైజాగ్కి అన్ని సానుకూలతలు ఉండి ఇంక్లూడింగ్ మ్యాన్ పవర్తో సహా ఉన్నప్పుడు, మానవ వనరులతో సహా TCSకి ఎకరా 99 పైసలకి ఇస్తేనే వస్తుంది, లేదే ఆ రకంగా TCS ఆశించేటటువంటి పరిస్థితుల్లో TCS ఉందా? నిజంగా వాళ్ళకి గనక అనుకూలంగా ఉంటే వాళ్ళు పాయింట్ నాకు అర్థమైంది, అక్కడికే వస్తున్నామండి. TCS లాంటి సంస్థలకి ఒక వ్యవస్థ వాళ్ళకి కావాల్సినటువంటి నిర్మాణాలు పెద్ద ఎత్తున చేసేసుకునే టైంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వచ్చే సమయంలో అంతకంటే ఆ కంపెనీకి కూడా ప్రత్యేకమైన వనరులు ఏదో ఒకటి కావాలి. అటువంటి ఆదాయ వనరులు లేకుండా ఏ సంస్థలు కూడా ఎక్కడ ఒక నిర్మాణాలు చేపట్టవు. వాళ్ళకి కావాల్సినటువంటి పక్కన చెన్నై ఉంది, ఇంకో పక్కన మహారాష్ట్ర ఉంది, పూణే ఉన్నాయి, తెలంగాణ మనకు ఆనుకునే ఉంది, ఇక్కడంతా వాళ్ళ సంస్థలు ఉన్నాయి. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎందుకు వాళ్ళు కంపెనీలు పెట్టాలి? వైజాగ్ నుంచి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత తెలంగాణలో, హైదరాబాద్ లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ లో 60% పనిచేసే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ యువతే. వాళ్ళు అక్కడికే పోతారు కదా, ఇక్కడ ప్రత్యేక నిర్మాణం చేయాల్సిన అవసరం లేవు కదా. ఇక్కడ వాళ్ళ కంపెనీ నిర్మాణం చేయాలంటే వాళ్ళకి ఏవో కొన్ని వస్తువులు కల్పించకపోతే ఎందుకు నిర్మాణం చేస్తారు? ఇక్కడ నిర్మాణం చేసి మనం ఇచ్చేటువంటి భూమి యొక్క మన భూమికి ఇస్తున్న రేటు మాత్రం ఆలోచిస్తున్నాం అండి. నిజంగా మనకు ఇక్కడ 12,000 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు వస్తే ఒక TCS ని బేస్ చేసుకుని అక్కడ మరిన్ని ఇంటర్నల్ గా వచ్చేటువంటి కంపెనీలు ఏర్పడుతాయి. పరోక్షంగా TCS మీద ఉన్నటువంటి ఆ కంపెనీ నిర్మాణం ఏర్పడినప్పటి నుంచి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి విజయనగరం కానీ విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న జిల్లాలో చాలా లేబర్ ఎక్కువగా ఉంటారండి. ఆ TCS సంస్థ నిర్మాణం కోసంగా వేల మంది లేబర్ ఉపాధి అవకాశం కల్పద్ది, కాంట్రాక్టర్ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఉపాధి అవకాశాలు వస్తాయి. TCS విషయం ఓకే, కాసేపు పక్కన పెడదాము. ఇకపోతే మరి ఏదైతే వైసీపీ ఆరోపణలు చేస్తున్నట్లుగా ఈ ఉర్సా అనే దానికి కంపెనీ 2 నెలల క్రితం ఫ్లోట్ చేశారట ఫిబ్రవరిలో. డేటా సెంటర్, ఉర్సా డేటా సెంటర్ అనే కంపెనీ డేటా సెంటర్ అనుభవం కూడా లేనటువంటి సెంటర్కి 60 ఎకరాలు ఇవ్వడానికి మొత్తం సిద్ధమైపోయింది అని చెప్పేసి కూడా మరి అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు మీరు? చెప్తామండి, అవగాహన లోపంతో బట్ట కాల్సిన ఎత్తునేస్తే మసూరు తుడుచుకుంటారు అన్న ఆలోచనతో ఏదో ఒక పాయింట్ తో అట్లా వదిలేసి వెళ్ళిపోతారండి. ఆ కంపెనీ ఫ్లోట్ చేసిన తర్వాత దానికి ఉన్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయండి. ఆ సంస్థల ద్వారా అనుభవం ఉన్న సంస్థ అది. కాబట్టి నారా లోకేష్ గారు అన్ని పరిశీలించి ఇమ్మీడియట్లీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణాలు చేపడతారో, ఎవరైతే ఇమీడియట్లీ 5 సంవత్సరాల నిర్మాణాలను పూర్తి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించగలిగిన స్థాయి అర్హత ఉందో అటువంటి కంపెనీల్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారండి, వాళ్ళకి భూములు ఇస్తున్నారు. ఇంత మాట్లాడుతున్న వైకాపా నాయకులు విశాఖపట్నంలో ఒక ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టారండి, వాళ్ళు ఇండస్ట్రియల్ ఎక్స్పో అనేది పెట్టారు. ఇమీడియట్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంది మార్పులు అంతా కలిసి ఒక 2-3 రోజులు ఆ ఎక్స్పో నడిపి ఇమీడియట్లీ ప్రకటించారు. 1600 కంపెనీలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు, దాదాపుగా 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేస్తా ఉన్నాం, మొత్తం అగ్రిమెంట్లు అయిపోయినాయని చెప్పని ఇంత ప్యాకెట్స్ అనేది తీసుకొచ్చి అగ్రిమెంట్లు చూపించారండి. దానికి వీళ్ళు పెట్టిన ఖర్చే 100 కోట్ల పైన ఖర్చు పెట్టారండి. ఆ రోజు జరిగినటువంటి ఒకే ఒక కార్యక్రమానికి 100 కోట్ల పైన ఖర్చు పెట్టారండి. ఈ రోజులకి ఒక కంపెనీ కానీ, ఒక అగ్రిమెంట్ కానీ, ఒక ఉద్యోగాన్ని కానీ 5 సంవత్సరాలు తేలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. మరి 100 కోట్లు దేనికోసం ఖర్చు పెట్టారండి? ఆ కోట్ల రూపాయలు ఆ ఎక్స్పోలో వీళ్ళు సాధించింది ఏంటండి? పరిస్థితులు లేదే. దావోస్ పోయారు బాబు గారు, లోకేష్ గారు దావోస్కి వెళ్ళారు. దానికి అప్పట్లో కన్సర్న్ మినిస్టర్ గా ఉన్నటువంటి వైజాగ్ సంబంధించినటువంటి కోడిగుడ్డు మినిస్టర్ అనేది అంటుంటారు కదా, మరి ఆ రకం ఆయన ఆల్రెడీ పాపం చెప్పారు కదా, ఇంకా బాలారిజినల్లోనే ఉంది, టైం పడుతుంది, కోడి పిల్ల అవడానికి అదేంటి కోడిగుడ్డు పిల్ల అవడానికి కోడి అవడానికి చాలా టైం పడుతుందని. కాబట్టి మీరేమో అంత టైం ఇవ్వలేదు, ఈ లోపలనేమో మీరు అధికారంలోకి వచ్చారు. వాళ్ళే అధికారంలో ఉండుంటే కనుక ఆ రకంగా అమర్నాథ్ గారు చెప్పినట్లు అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నారు కదా ఆయన, సో మీరు అంత టైం ఇవ్వలేదు. అలాగే అలాగే దావోస్ అటువంటి
స్విట్జర్లాండ్లో అటు అంత చల్లటి ప్రదేశాల్లో పెడుతున్నప్పుడు సమిట్లు పెడుతున్నప్పుడు ఏదన్నా మరి అక్కడేమో సమ్మర్ ఏమో ఎక్కువ ఉండదు, నాకు తెలుసు, నేను కూడా ఒకసారి వెళ్ళానులేండి. అయితే మరేమో అంత చలికాలంలో పెడతారు, అక్కడే ఫ్రీజింగ్ టెంపరేచర్స్. కాబట్టి ఆయన పర్సనల్గా ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పాడు, ఆయనకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఆయన చెప్పాడు. సరే, వాట్ ఎవర్, ఐ మీన్ జోక్స్ అపార్ట్, ఇక్కడ ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అవి చాలా తీవ్రమైన ఆరోపణలు అండి. ఇటువంటి గతంలో కూడా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా జరిగిన సందర్భాలు చూసాము. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా తక్కువ టైంలోనే వీటినే రకరకాలుగా పేర్లతో పిలుస్తుంటారు. ఏది మనీ లాండరింగ్లో అయితే సూట్ కేస్ కంపెనీలని, లేదంటే కనుక ఎక్స్పీరియన్స్ లేకపోతేనేమో అప్పటికప్పుడు ఏదో ఫ్లోట్ చేసి రిజిస్ట్రేషన్ చేసేసి ఎవరో వెనకాల నుండి నడిపించడం. కాబట్టి ఆ విషయంలో మాత్రం ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగానో లేకపోతే వైకాపా ప్రభుత్వం మాదిరిగానో కృష్ణకొండకు బోర్డుకొండ కొట్టి 100 కోట్ల రూపాయల విలువైన భూముల్ని భవంతుల కోసం మన తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వట్లేదు. అదేవిధంగా పంది మార్మలో ఆర్థికంగా బలపడటం కోసంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి 100 ఎకరాల భూముల్ని ఆక్రమించుకుంటే జగన్మోహన్ రెడ్డి దాకా తెలుగుదేశం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు పూర్తిగా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడి ఉపాధి అవకాశాలు కల్పించగలిగిన సంస్థలకి చాలా క్షుణ్ణంగా పరిశీలించి అనేక రకాలుగా వాళ్ళకి సంబంధించిన అగ్రిమెంట్స్ చేసుకుని సూచనలు ఇచ్చుకొని వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు అందిస్తూ భూములు ఇచ్చిందంటే ఎక్కడ దోచుకున్న పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేయాలండి. ఇక్కడ ఇస్తున్న భూములు చైతన్య గారు మీరు చెప్పేదే నిజం అయితే వీ విల్ బి క్లోజ్లీ వాచింగ్ యూ. ఓకే, ఇట్స్ ఓన్లీ 10 months నౌ. ఓకే, ఇవి వస్తున్న ఆరోపణలు అయితే కనుక రాజకీయపరమైన ఆరోపణలు అయితే ఓకే, కాకపోతే దాంట్లో ఏమాత్రం నిజం ఉన్నా కానీ ఐ మీన్ పీపుల్ విల్ బి వాచింగ్ యూ వెరీ క్లోజ్లీ అండ్ దే విల్ బి మానిటరింగ్ యూ. రైట్. చరిత్ర మాకుంది. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నిర్మాణం అప్పుడు ఎక్కడైతే భూములు అక్వైర్ చేశారో ఆ భూముల్లో ఈ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పడింది, ఒక సైబరాబాద్ ఏర్పడింది, కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. హైదరాబాద్ యొక్క నిర్మాణం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ రోజున హైటెక్ సిటీ దాని మీద ఆధారపడి బతుకుతా ఉందండి. ఈ రోజు వచ్చిన 20 ఎకరాలు లేకపోతే ఇంకొక 20 ఎకరాలు ఒక 100 ఎకరాల భూములను ఈ పరిశ్రమలకి తాత్కాలికంగా కొంత తక్కువ రేటు ఇచ్చినప్పటికి కూడా ఒక లాంగ్ విజన్ 2047 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో 2047 నాటికి ఈ రోజు ప్రభుత్వం దారాదత్తం చేస్తున్న భూముల వల్ల 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం కావడం ఖచ్చితంగా అవుతుంది. దానికి ఈ రోజు చేసిన పునాదులే టీసీఎస్ కావచ్చు, ఉర్సా కావచ్చు ఇచ్చేటువంటి భూముల్లో సబ్సిడీగా ఇచ్చిన రుణాలు. ఖచ్చితంగా ప్రజలు ఆర్థికంగా బలపడితే, యువత ఆర్థికంగా బలపడితే, ఉపాధి అవకాశాలు మెరుగుపడితే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంక్షేమ పథకాల యొక్క భారం ప్రభుత్వాలు తగ్గుతుంది. రాబోయే రోజుల్లో రాబోయే తరాలు కూడా భావితరాలు కూడా మరింత ఉన్నతంగా బతికే అవకాశం వస్తుంది. తద్వారా అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారితేరద్ది. ఈ లక్ష్యమే చంద్రబాబు నాయుడు గారు ముందుంది. ఆ లక్ష్యంతో నారా లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు భూములు ఇవ్వడం జరిగింది. లోకేష్ గారు చాలా క్లియర్ గా చెప్పారండి, అవసరమైతే మరిన్ని వ్యవస్థలకు కూడా మరిన్ని సంస్థలకు కూడా ఇదే రేటుకి మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాకపోతే వాళ్ళందరూ కూడా ఇమీడియట్లీ ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు నిర్మాణం చేయాలి, ఈ యువతకి ఉపాధి అవకాశాల పరంగా ఉపయోగపడాలని చెప్పి క్లాస్ దాంట్లో చాలా క్లియర్ గా పెట్టున్నారు. ఆ లక్ష్యం దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి గుడ్డ బెదిరింపులకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భయపడదు. వాళ్ళు చేస్తున్నటువంటి చిన్న చిన్న ఆరోపణలని పక్కకు నెట్టి లక్ష్యం దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతారు. ఆ లక్ష్య సాధనలో నారా లోకేష్ గారు విజయం సాధిస్తారని తెలియజేస్తున్నాం. 2047 మా యొక్క కళని, మా స్వప్నాన్ని, మా నాయకుడి యొక్క స్వప్నాన్ని మేము చేరుకు తీరుతాం అని తెలియజేస్తున్నాం. ఓకే, విజన్ ఉండటం, లాంగ్ టర్మ్ ప్లానింగ్ అవన్నీ ఉండటం మంచిదే, కానీ మీరు 29ని టార్గెట్ చేసుకోండి. మీ మంచి కోరి చెప్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలని ఆయన ఎట్లా బోర్ల పడ్డాడు చూసాము. అది ఇది ఒకటి కాదని మీరు మాతో వాదించవచ్చు, కాదంటలేదు. కానీ 5 సంవత్సరాలు మాత్రమే మీకు పవర్ ఇచ్చారు. గతంలో కూడా మీరు 14-19 మధ్య ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేసి ప్రజలకు రిజల్ట్ చూపించాల్సింది. అట్లా చూపిస్తే ఏమవుతుందంటే ప్రాక్టికల్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ఒకే రకంగా ఆలోచించరండి. ఓకే, మీరు అమరావతి 47కి ఎలా ఉంటుంది అనేది 29లోని ఊహించుకోరు ఎవరు కూడా ఓటేసేటప్పుడు. కాబట్టి 29కి ఎలా ఉంది అమరావతి చూసి ఓటేస్తారు, 29కి పోలవరం ఎలా ఉందో చూసి ఓటేస్తారు, 29కి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి ఓటేస్తారు, 29కి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకొని బేరీజు వేసుకొని ఓటేస్తారు. అలాగే 29కి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలాగుందో చూసుకుని యువత ఓటేస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రాక్టికల్గా. ఆర్ఎల్స్
లేదంటే కనుక 2019 రిపీట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సార్ కొండారెడ్డి గారు వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను. ప్లీజ్ బేర్ విత్ మీ చైతన్య గారు. ఓకే, మీ పాయింట్ నాకు అర్థమైంది. మీరు మీ నాయకుడి విజన్నే మీరు రిఫ్లెక్ట్ చేస్తారని ఏమేం కాదంటలేదు. మేము కూడా అన్నిటినీ బేరీజ్ వేసుకొని ఒక రకమైనటువంటి ఒక సూచనగా చెప్తున్నది కాబట్టి దాన్ని కూడా మీరు ఒకసారి బ్యాలెన్స్ చేసుకొని రైట్. బాజీ గారు ఎలా చూడాలి సార్ ఇప్పుడు వస్తున్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు? వీటిల్లో పసుందా, లేదంటే కనుక నిజంగానే అత్యుత్సాహంతో, లేదంటే దీన్ని ఏమంటారు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అత్యంత స్పీడ్గా ఈ రకమైనటువంటి దొందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోవాలి. టీసీఎస్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి 99 పైసలకే కారు చౌకగా అంత విలువ చేసే కోట్ల రూపాయలు విలువ చేసే, వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కట్టబెట్టాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా లేదండి. కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి చర్యలను మేము ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే అసలే మనది పేద రాష్ట్రం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఈ భూముల ద్వారానే నేను సెల్ఫ్ సఫిషియెంట్ రాష్ట్రంగా రాజధానిని నిర్మిస్తాము, అట్లాగే ఆర్థికంగా ప్రగతిని సాధిస్తాము అనేది చెప్తా ఉన్నారు. ఈ రకంగా విలువైన భూముల్ని ఇట్లా నామినల్గా కూడా కాదు, 99 పైసలు అంటే హాస్యాస్పదం, ఇలా ఇవ్వటం ద్వారా ఏ రకంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తారనేది నాకైతే అర్థం కావట్లేదు. అఫ్ కోర్స్ టీసీఎస్ అన్నది పెద్ద సంస్థ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పేరెన్నిక అనేక వ్యాపకాలు ఉన్నాయి, పేరెన్నిక కలిగిన ఆర్గనైజేషనే కాదనలేం. కానీ 64,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసి ఈ సంవత్సరం గ్రాస్గా 2024-25లో 48,553 కోట్ల లాభం సాధించిన సంస్థకి 99 పైసలకి ఎకరాకి భూమి ఇవ్వాల్సిన అవసరం ఉందా? కొంత భూమిని కొనడానికి పెట్టుబడి పెట్టలేని స్థితిలో టీసీఎస్ సంస్థ ఉందా అనేది ఇక్కడ అందరూ క్వశ్చన్ చేస్తుంది. ఏంటంటే ఇక్కడ వాళ్ళు 12,000 ఉద్యోగాలు ఇస్తారా, ఎప్పటికి ఇస్తారు, ఆ కంపెనీలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతాయి, ఇవన్నీ కూడా అది మనం చెప్పుకోలేని అంశాలు, ఎప్పటికి జరుగుతాయో చెప్పలేం. కానీ ఈవేళ విలువైన భూమిని కొంత ఆదాయం వచ్చే విధంగా ఇవ్వాలి. కానీ మరీ 99 పైసలకే ఇస్తే రాదా? లేకపోతే రాదా? కంపెనీ ఇక్కడికి పెట్టరా? వాళ్ళు విన్ పాలసీ ఉండదా? లాభాపేక్ష లేదా సంస్థకి? అది ప్రైవేట్ సంస్థే కదా. ఆ ప్రైవేట్ సంస్థ లాభం రాదా? ఆ వ్యాపారం చేస్తే అది వ్యాపారమే కదా వాళ్ళు చేస్తుంది. ఎందుకు ఆ రకంగా భూములు వాళ్ళకి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రానికి ఆదాయం రావాలి కదా. వాళ్ళు ఒక 5,000 కోట్లకో లేదా 3,000 కోట్లకి విలువ చేసేది కొంత నామినల్ ప్రైస్కి ఇవ్వచ్చు కదా. అందులో ఇది కేవలం లీజు కూడా కాదు, అమ్మేసేయడం, సేల్ డీడ్. ఇది చాలా తప్పు. రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ సంస్థకే ఇస్తుందా? భవిష్యత్తులో మరి లోకేష్ గారు చెప్పినట్టు వచ్చే ప్రతివాడు వస్తాడు సూట్ కేసు తగిలించుకొని, నేను ఒక ఐటీ కంపెనీ పెడుతున్నాను, నాకు భూమి ఇవ్వండి, అందరికీ ఇదే రేటుకి ఇస్తారా? 99 పైసలకి ఇచ్చేస్తారా అందరికీ? కాబట్టి ఏంటంటే ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే టీసీఎస్ సంస్థ అనేది పెద్ద స్తోమత కలిగిన సంస్థ, వాళ్ళ లాభాల్లో నడుస్తున్న సంస్థ. వాళ్ళకు కూడా కన్సర్న్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యూనిట్ పెట్టాలని, సంస్థను స్థాపించాలని. ఎందుకంటే ఇక్కడ కూడా మరి స్కిల్స్ ఉన్న నిపుణులు ఉన్న యువత ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా. వాళ్ళకి మ్యాన్ పవర్ ఉంది. ఈ రాష్ట్రంలో కూడా వాళ్ళ సంస్థని, వ్యాపార అవకాశాలని అభివృద్ధి చేసుకోవాలనే కాంక్ష వాళ్ళల్లో కూడా ఉండాలి. విన్ పాలసీతో రావాలి. కానీ ఈ రకంగా ఉచితంగా భూములు ఇచ్చేస్తే వాళ్ళు పెట్టేస్తారనుకోవటం అవివేకం, కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. అంతేకాదు ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఉర్సా సంస్థ కూడా అంతే. ఆ సంస్థ కూడా ఏంటంటే మరి వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా వైసీపీ వాళ్ళు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అది 2 నెలల క్రితం ఫిబ్రవరిలో అమెరికాలో స్టార్ట్ అయిన 2 వ్యక్తులతోటి స్టార్ట్ అయిన సంస్థ. ఆ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని, వాళ్ళకి లోకేష్ తోటి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆ ఉర్సా సంస్థ కోసం 60 ఎకరాలు, దాదాపు 59 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్టుగా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా, మరి అది కూడా ఒక తీవ్రమైన అంశము, అది కూడా తప్పు. కాబట్టి ఏంటంటే ఏదైతే భూములు ఇండస్ట్రియలైజేషన్ కోసం కానివ్వండి, కంపెనీలు పెట్టడం కోసం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో భూములు ఇస్తున్నప్పుడు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. కేవలం దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఏపీఐఐసి కూడా చాలా భూములు ఇచ్చారు ద్వారా చాలా ప్రొసీజర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఏ భూములు ఇవ్వాలి, ఎంతకి ఇవ్వాలి, దాని ఫలితాలు ఏంటి,
ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఇవ్వాలి, కానీ బఠానీలు పంచినట్టు భూముల్ని పంచేయడం అనేది సహేతుకం కాదు. రేపు పొద్దున మళ్ళీ చాలా కంపెనీలు వస్తాయి. ఇప్పుడు నేను కూడా కంపెనీ పెడతాను, 20 లక్షలు పెట్టుబడి పెట్టి, నాకు ఇచ్చేస్తారా భూమి 99 పైసలకి? ఐఎమ్ స్ట్రైట్ ఆస్కింగ్ టీడీపీ మిత్రుడిని, ఇస్తారా? బ్యాక్గ్రౌండ్ చూడరా, ఆ సంస్థ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి అనుభవాలు ఏంటి? ఓకే, టీసీఎస్ కంటే మనం విమర్శించలేము. కాకపోతే నా పాయింట్ ఏంటంటే టీసీఎస్ దగ్గర కూడా కొంత మంచి ధరకి ఇస్తే బాగుంటుంది. మార్కెట్ ధర లేకపోయినా కానీ, ప్రభుత్వ ధర లేకపోయినా కానీ కొంత ఇన్కమ్ వచ్చే విధంగా ఇస్తే బాగుంటుంది. దానికి కాదనలేరు వాళ్ళు కూడా. వాళ్ళు కాదంటారా? అదేమంటే లోకేష్ గారు ఏమంటారు, గుజరాత్ లో మోడీ గారు టాటా మోటార్స్ కి నానో కార్లకు ఇచ్చాడు కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారా? మోడీని ఆదర్శంగా తీసుకుని వెళ్తున్నట్టు అర్థమవుతుంది. ఇది ఎప్పుడో 15-17 సంవత్సరాల క్రితం నానో కార్లకి ఆటోమొబైల్, ఆ గుజరాత్ పరిస్థితి వేరు. గుజరాత్ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం, మంచి ఇండస్ట్రియలైజేషన్ రాష్ట్రం. వాళ్ళు ఇచ్చారంటే ఏదో ఇచ్చారు, దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలా? మోడీ గారిని 99 పైసలకు ఇచ్చారు కాబట్టి 17 ఏళ్ల క్రితం నానో కార్లకి మనం కూడా ఇచ్చేద్దామని ఆదర్శంగా మోడీ గారిని తీసుకుంటున్నట్టయితే ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేడు. కాబట్టి ఏంటంటే తప్పు, కరెక్ట్ కాదు. పబ్లిక్ డొమైన్ ప్రజల యొక్క అభిష్టం మేరకు నడవాలి. బాజీ గారు కూటమిలో ఉన్నారు కదా, ఎంత కాదనుకున్నా ఇప్పుడు. అంతేగాని కాంగ్రెస్ పాలసీ తీసుకుంటారా, బీజేపీ పాలసీని తీసుకోకుండా? ఇప్పుడు మీతో లేరు కదా వాళ్ళు. రాష్ట్రం పరిస్థితి బట్టి తీసుకోవాలండి. ఇవాళ రాష్ట్రంలో 10,000 రూపాయలు జీతం ఇస్తానని వాలంటీర్లకు హామీ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక ఇచ్చిన హామీని పక్కన పడేసిన రాష్ట్రం ఇది. ముఖ్యమంత్రి డబ్బులు ఇవ్వలేక, సరైన టైంలో జీతాలు ఇవ్వలేక, సరైన టైంలో అన్ని వసతులు సమకూర్చలేక, గుంతలు పడిన రోడ్లకి ప్యాచింగ్ చేయడానికి డబ్బులు లేక అల్లాడుతున్న రాష్ట్రంలో అప్పనంగా భూములు 99 పైసలకు ఇచ్చేస్తామంటే అది ఏ రకంగా మనం సమర్థిస్తాం చెప్పండి? ఎస్ బాజీ గారు, నేను మీతో ఏకీపిస్తూనే మాట్లాడుతున్నాను. అంటే బ్లీచింగ్ కొనడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్న డైలాగులు గుర్తున్నాయి, ఇవన్నీ గుర్తున్నాయి. కాబట్టి అంటే అలాగని టీసీఎస్కి ఆ భూములు అమ్మడం ద్వారా ఏమన్నా ఇది ఓవర్ నైట్ దాన్ని ఏదో పెద్ద ఆర్థిక వ్యవస్థ బాగుపడిపోతుందని నేనేం అంటలేదు. కానీ కాకపోతే పాలసీ ఎలాగో కూడా రీజనబుల్గా ఉండాలి అంతే తప్ప నేనేమంటున్నా అంటే ఎప్పుడు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ అయినా, ఈజ్ ఆఫ్ డూయింగ్ అయినా కానీ తొందరపడి స్పీడ్గా వెళుతూ బొక్కబార్ల పడేటట్టుగా కాకుండా దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ అవన్నీ చూసుకొని ఒక బ్యాలెన్సింగ్ అప్రోచ్ ఉండాలనేది. అంతే తప్ప పెద్ద కంపెనీలకేమో రెడ్ కార్పెట్లు, మీడియం స్కేలు లేకపోతే లోవర్ స్కేలు వాటికేమో అసలు ప్రోత్సాహకాలు లేకుండా ప్రోత్సాహకాలు ఎవరికి అందించాలి ఆ రకంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా కూడా విన్ విన్ సిచ్యుయేషన్ ఉండాలి. అంతే తప్ప విన్ అంతా ఒక సైడు, లూజింగ్ అంతా మన సైడు ఆ టైపులో కాకుండా రెండు మానవ వనరులు అన్నప్పుడు చూసుకుంటారు. హైదరాబాద్ని ఇప్పటికిప్పుడు వైజాగ్ని పోల్చుకోవడానికి లేదు. వైజాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ హ్యాస్ గాట్ లాంగ్ హిస్టరీ. మ్యాన్ పవర్ కానీ లేకపోతే ఎక్స్పాండ్ అయ్యే నేచర్ కానీ సిటీకి, అలాగే దేశం నలుమూలల నుంచి ఇంకా మాట్లాడితే ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నటువంటి మ్యాన్ పవర్ కానీ ఆ రకంగా, అలాగే మల్టీ ఫీల్డ్స్లో ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి రాష్ట్రం ఇప్పుడు. అలాగే హైదరాబాద్ సిటీ కూడా. సో ఓవర్ నైట్ వైజాగ్ హైదరాబాద్ అవడం సాధ్యం కాదు. అలాగే అమరావతి కూడా హైదరాబాద్ని ఆదర్శంగా తీసుకోవడం కరెక్టే, కానీ అతి త్వరలోనే హైదరాబాద్ని రీచ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా కూడా అది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అనేది గుర్తుపెట్టుకొని దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. మస్తాన్ గారు, మీరు ఎలా చూస్తారు సార్? హడావుడి పడి ఫ్రీగా భూములను ఇప్పుడు గతంలో ఇచ్చిన భూములే ఇప్పటి వరకు చాలా ఏపీఐసిసి ద్వారా ఇచ్చిన ఇప్పటి వరకు కూడా ఇండస్ట్రీస్ రాలేదండి. అవును, దాని రూల్ ఉంది. మూడేళ్ల లోపు వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టకపోతే వెనక్కి తీసుకోవచ్చు. ఆ దిశగా ఏం ప్రయత్నాలు జరగటంలా. చాలా భూములు బ్యాంకుల్లో లోన్ పెట్టేసి ఆ భూముల మీద కోట్ల రూపాయలు తీసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి మనకి. సో ఇదంటే దీని మీద ఒక సమగ్రమైన విధానం అవలంబించాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎట్లా పడితే అట్లా భూములు ఇచ్చేయడం, వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టకపోతే సకాలంలో వెనక్కి తీసుకునే ఏర్పాటు, ఇవన్నీ ఉండి భవిష్యత్తులో భూములు ఇవ్వాలి. కానీ నేను టీసీఎస్ గురించి మాట్లాడలేదండి. టీసీఎస్ నిస్సందేహంగా పెద్ద కంపెనీ, దాని ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది. కానీ స్తోమత ఉన్న కంపెనీ కాబట్టి కొంత భూముల ద్వారా ఆదాయం రాబట్టాలంటాను. అట్లాగే ఉర్సా లాంటి సూట్ కేస్ కంపెనీలని అనుమతించొద్దు అంటాం. అలాంటి వాటికి కాదు, ఒక బ్యాక్గ్రౌండ్ చూసి మంచి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ టర్న్ ఓవర్స్ అన్ని చూసి రాష్ట్రానికి ఉపయోగపడే వాటికే ఇవ్వాలి. అది కూడా కండిషనల్ గా 3 ఏళ్లలో యూనిట్స్ పెట్టకపోతే వాపస్ తీసేసుకోవాలి స్ట్రిక్ట్ గా. ఆ రకమైన ఇండస్ట్రియలైజేషన్ విధానం ఉంటే గానీ అవుద్దు. కానీ ఈ రకంగా బఠానీలు పంచినట్టు పనిచేస్తే భూములన్నింటినీ కూడా ఓవర్ నైట్ గా హైదరాబాద్ అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. ఎట్టి పరిస్థితులు అవుదండి.
కొంచెం దుందూకుడు చర్యగా దీన్ని చూస్తున్నాము. కాబట్టి కంట్రోల్లో ఉండాలి ఇట్లాంటి విషయాలు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్ ని. ఓకే సార్, మస్తాన్ గారు ప్లీజ్. మిగతా ఇండస్ట్రీస్ కానీ భూముల కేటాయింపు విషయంలో కొంత గత ప్రభుత్వాలు అన్ని అనుభవాలు తీసుకొని ఇప్పుడు ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఈ మధ్య లోకేష్ గారు చెప్తా ఉన్నారు ఏంటంటే ఇండస్ట్రియలిస్టులు రావాలంటే వచ్చేసారి కూడా మీరే వస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటే కనుక మరి గతంలో లాగే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడానికి అనేది కూడా మీరు సమాధానం తీసుకోవాల్సి వస్తుంది అనేది లోకేష్ గారు చెప్తా ఉంటాం. సో ఆ అనుభవాల నేపథ్యంలోనే ఇట్లా తక్కువ ధరకు లీజుకి ఇస్తున్నారా అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని అక్కడ గుజరాత్ ఏ విధంగా ఇండస్ట్రీ పరంగా డెవలప్ అయిందో అదే విధంగా డెవలప్ చేయడానికి టాటా వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేశారనేది ఇక్కడ మనం చెప్పచ్చు. అంటే నిజానికి టాటాకి సంబంధించి జాతీయ మీడియాలో కూడా 99 పైసలకి ఇవ్వటం విమర్శలు వస్తున్నప్పటికీ కూడా నిజానికి ఏంటంటే టాటా కనుక ఇక్కడ డైరెక్ట్ గా వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళే పెట్టేసేవారు. వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అట్రాక్ట్ చేయడానికి మనం 99 పైసాకి ఇచ్చారనేది ఇక్కడ మనకి. ఎందుకంటే 1370 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తా ఉంటున్నారు, 12,000 మందికి జాబ్స్ క్రియేట్ చేస్తా ఉంటున్నారు. ఎందుకంటే అది ఖచ్చితంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా లాభాలను అర్జిస్తూ దూసుకుపోతున్న సంస్థ. ప్లస్ సర్వీస్ రంగంలో ఐటీ సర్వీస్ రంగంలో కనుక మన ఎవరైతే విద్యార్థులు వేరే దేశాలకి వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు పరిస్థితి కాకుండా ఇక్కడే వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా, అంటే ఇందాక ఆయన టీడీపీ మిత్రులు చెప్పినట్టు కాకుండా యాక్చువల్గా మనం ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయని ఉంటే కొన్ని లక్షల మంది ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్లో బయటకు వస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పొలమంటూ వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి తరలిపోవాల్సిన పరిస్థితి అగత్యం ఉంది. సో అదంతా మనం ఇక్కడే, అంటే మన చదువుకున్న వాళ్ళు ఇక్కడే ఉద్యోగం చేసేలాగానే. అయితే టీసీఎస్కి సంబంధించి ఆ విధంగా ఇవ్వటంలో పెద్దగా విమర్శలు అయితే ప్రజల నుంచి రావట్లేదు అయితే నేను అంటాను. నిజానికి ఈ కమ్యూనిస్ట్ ఇప్పుడు కొండారెడ్డి గారు కానీ బాజీ గారు కానీ ఒప్పుకోకపోవచ్చు, కానీ టీసీఎస్ ని అట్రాక్ట్ చేయటం లేకపోతే గూగుల్ డేటా సెంటర్ రావటం ఇవన్నీ కూడా రాష్ట్రానికి మంచిదే అనేది కూడా నేను చెప్తాను. రెండోది ఏంటంటే ఇంకా ఉర్సాకి సంబంధించి ఏంటంటే ఖచ్చితంగా ఈ విషయంలో లోకేష్ గారు ప్రత్యర్థి పార్టీకి వైసీపీకి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టుగానే నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఫిబ్రవరిలో వాళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినట్టుగా ఉంది. అక్కడ మనకి సంబంధించి హైదరాబాద్ లో కూడా ఒక అపార్ట్మెంట్ లో చిన్న ఒక ఫ్లాట్ లో కూడా దాన్ని నడుపుతున్నట్టుగా ఉంది. అది కూడా చూసాం మనం వార్తల్లో రావటం కూడా వైసీపీ సోషల్ మీడియాలో కానీ విస్తృతంగా అమెరికాలో అక్కడ డెలావర్ ఏరియాలో దీనికి సంబంధించి కూడా పెద్దగా చిరునామా కానీ బోర్డులు కానీ లేవు, వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదని చెప్పేసి వస్తున్న పరిస్థితి. సో ఇంత పెద్ద ఎత్తున 60 ఎకరాలు దగ్గర అటు ఐటీ హిల్స్ లో 3.5 అటు కాపులపాడులో 56 ఎకరాలు ఇచ్చినప్పుడు ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పుడు వాళ్ళు ఆర్టిఫిషియల్ టెక్నాలజీకి సంబంధించి కానీ ఇంకేదన్నా ఐటీ సర్వీసెస్ సంబంధించి కానీ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తాం, ఎస్టాబ్లిష్ చేస్తాం అనేది వాళ్ళు చెప్తున్నప్పుడు చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటానంటే సార్ సురేష్ గారు, ఇప్పుడు మనకి గతంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కి సంబంధించి చూసాం. ఇండోసోల్ అని సోలార్ పవర్ దానికి సంబంధించి 4,287 రామాయపట్నం పోర్టు దగ్గర నెల్లూరు ప్రకాశం జిల్లాల దగ్గర వాళ్ళకి అలర్ట్ చేసిన పరిస్థితి. వాళ్ళు కూడా 2022 ఫిబ్రవరిలో రిజిస్టర్ చేశారు కంపెనీని. 2022 నవంబర్లోనే అన్ని వేల ఎకరాలు కూడా వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. తర్వాత కాలంలో వాళ్ళు ఆ కంపెనీని నడపడం ద్వారా లేకపోతే ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా ఆ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీని రన్ చేయడం ద్వారా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సో అలాంటిదే ఇక్కడ కూడా జరుగుతుందేమో మనం ఓకే మస్తాన్ గారు పెట్టడాన్ని విమర్శలకు తావిచ్చింది, దానిలో అనుమానం లేదు. ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పుడు లేదు దాని మీద నమ్మకం ఉంది, మాకు ఈ విధమైన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు, వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, దానికి సంబంధించి నేనే భరోసా. ఎందుకంటే ఐటీ మినిస్టర్ గా లోకేష్ గారు ఉన్నారు. ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన సతీష్ అబ్బూర్ కావచ్చు లేకపోతే కౌశిక్ కావచ్చు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేయబోతున్నాము, ఖచ్చితంగా మేము కనుక ఫలానా కనుక ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోతే, మా కంపెనీని నిర్మించలేకపోతే, కంపెనీని నడపలేకపోతే మేము ఖచ్చితంగా వెనక్కి ఇచ్చేస్తాము లేకపోతే ఈ విధంగా ఉంటుంది అనేది. ఎందుకంటే ఇంత విమర్శలు వస్తున్నప్పుడు ఇప్పుడు బాజీ గారు అన్నారు సూట్ కేసు కంపెనీ అన్నారు, అడ్రస్ లేని కంపెనీ అన్నారు, కనీసం ఫోన్ లేని కంపెనీ అన్నారు.
యా యువర్ పాయింట్ టేకెన్. యా ఐ మీన్ అయితే అలా ఉండదు సార్. అంటే ఫ్యూచర్లో ఇప్పటివరకు ఏమి రికార్డ్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా, ఏదో షిరిడి సాయి ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా అని చెప్పేసి ఆ షిరిడి సాయి మీద ఎన్ని ఆరోపణలు చేసిందో టీడీపీ పార్టీ చూసాం. ఆ తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అదే షిరిడి సాయితో చట్టపట్టాలేసి తిరుగుతున్నారు. అలాగే ఈవెన్ ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఇచ్చారంటున్నారు. సో ఇవన్నీ నేనేమంటానంటే సార్, పాయింట్ ఎప్పుడు కూడా సార్, ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు చాలామంది ఉన్నారు, అలాగే ఔత్సాహిక ఇండస్ట్రియలిస్టులు, అలాగే స్టార్టప్లు, అలాగే మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అన్నిటికీ ఒకటే పాలసీ ఉండాలి, అంతే తప్ప ఆడి మీద ఏదో నాకు నమ్మకం ఉంది, గతంలో ఆడికి ఏం హిస్టరీ లేకపోయినా రేపు అక్కడెక్కడో ఇంతకుముందు వాడు సక్సెస్ అయినట్టు ఈడు కూడా సక్సెస్ అవుతాడు, అట్లా ఉండదు కదా. ఇది ఎప్పుడు కూడా పాస్ట్ ఫ్యాక్ట్స్, హిస్టరీలోకి వెళ్ళి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా విత్ నంబర్స్తో ముందుకు వెళ్లాల్సిందే. డాక్యుమెంటెడ్ ఇవే కదా, ఇదంతా కూడా చూపించాల్సిందే. రైట్ సార్. కొండారెడ్డి గారు, మనకి ఎక్కువ సమయం లేదు. సో వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దిస్ వన్? రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడల్లా ఒక 20 రిజల్యూషన్స్ ఉంటే 12-13 రిజల్యూషన్స్ భూముల కేటాయింపులు జరుగుతున్నాయి. అంటే సో ప్రభుత్వం మారినా, ప్రభుత్వం ఏదైనా కానీ, పార్టీలు ఎవరు వచ్చినా కానీ భూపందేరాలు మాత్రం ఆగమంటారు. ఒకటి మేము అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు టీసీఎస్ కంపెనీ స్టార్ట్అప్ కంపెనీ కాదు, చిన్న కంపెనీ కాదు కదా. అసలు రాయితీలు కోరుకునే దశలో ఆ కంపెనీ ఉందా? వాళ్ళు ఏమైనా గవర్నమెంట్కి అప్పీల్ చేశారా? వాళ్ళు కంపెనీ పెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న పెద్ద కంపెనీలు కదా, అటువంటి కంపెనీలకి పెద్ద మొత్తంలో రాయితీ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, రాష్ట్రంలో జరుగుతున్న భూ కేటాయింపులకు సంబంధించి పరిశీలిస్తే గత హిస్టరీని ఒకసారి పరిశీలించాలి. వాన్పిక్ కంపెనీ 29,000 ఎకరాలు సేకరించింది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? దొనకొండ పారిశ్రామిక ఏడాలో ఏపీఐఏఎస్ కింద 4,000 ఎకరాలు ఈ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేశారు. వేరే రకరకాల కంపెనీలకి 29,000 ఎకరాలు రిజర్వ్ చేస్తున్నారు. ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి. 2011లో నిమ్స్ అని కనీరు ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నిమ్స్ 2011లో స్టార్ట్ అయితే 22,000 ఎకరాలు తీసుకుంటే ఒక కంపెనీ రాలే. మళ్ళీ నేను బయోఎనర్జీ ప్లాంట్కి అక్కడ శంకుస్థాపన చేశారు. అంటే భూములు కేటాయింపుల్లో ప్రభుత్వం చూపుతున్న ఉత్సాహం ఉదార స్థాయిలో ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయి. ఇది వాస్తవము, అక్షర సత్యము. ఎందుకని భూములు తీసుకున్న తర్వాత ఆ భూములు కేటాయింపు తీసుకున్న భూములకు తగ్గట్టుగా ఉద్యోగ కల్పన ఎక్కడుంది చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గత సంవత్సర కాలంలో భూ కేటాయింపుల్లో ఎక్కడ ఉద్యోగాలు జనరేట్ అయినాయి? ఉద్యోగాల కల్పన విషయంలో గ్యారంటీ ఏముంది? ఏ కంపెనీ పెడతాను? నేను బయో ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ కనీరు దగ్గర స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ ఏమో 170 ఉద్యోగాలు ఇస్తారంటుంది. ఐటీ మంత్రి గారేమో 6,000 ఉద్యోగాలు వస్తాయి అంటున్నాడు. ఎవరిది నమ్మాలి? 6,000 ఉద్యోగాలు వస్తాయని ఐటీ మంత్రి మాట నమ్మాలా? కంపెనీ 170 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి అనే మాట నమ్మాలా? అందుకని కంపెనీలు భూములు తీసుకోవడం, ఆ భూముల్ని తనఖా పెట్టి లోన్లు తీసుకోవడం, ఇతర వ్యాపారాలు తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి మేము అభిప్రాయపడేది రాష్ట్రంలో ఏ ప్రభుత్వం హయాంలో కావచ్చు, గత దశాబ్ద కాలంలో కేటాయించిన ప్రభుత్వ భూములు, వాళ్ళు పెడతామన్న పరిశ్రమలు, అక్కడ వచ్చిన ఉద్యోగాలు, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అది ఏ విధంగా దోహదపడిందో ఒక శ్వేతపత్రం విడుదల చేయకుండా, వాస్తవాలు ప్రభుత్వాలు చెప్పకుండా ఇటువంటి కంపెనీలు కేటాయించినప్పుడల్లా ఇదేదో వ్యవహారం నడుస్తుందనే అపోహని ఖచ్చితంగా వస్తుంది. టీసీఎస్ లాంటి కంపెనీల విషయంలో ఇంకా ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు బాగా మేనేజ్ చేయగల కెపాసిటీ ఉన్న కంపెనీ ఇది. అందుకని ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తూ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర పారిశ్రామిక హిస్టరీలో ఇంత తక్కువ రేటుకి భూమి అప్పచెప్పిన పరిశ్రమ ఇంకోటి లేదు. ఒక రకంగా జీరోకి అప్పచెప్పినట్టు లెక్క. ఎట్లా అప్పచెప్తారు? అక్కడ ఉన్న భూముల వాల్యూ ఎంత, గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది, ఎంతకి ఇవ్వచ్చు అనేది నిర్ణయం గుడ్డిగా చేస్తే ఎట్లా? పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించలుసుకుంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ డెవలప్మెంట్ చర్యలు తీసుకోవాలి, కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి. అవి రెండింటిని పరిష్కారం కాకుండానే మిట్టల కంపెనీకి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీకి భూములు కేటాయిస్తున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మర్లపాడు ఐరన్ ఓర్ ఉంది. ఈ ఐరన్ ఓర్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నాం. దాన్ని పట్టించుకోని ఈ ఐరన్ ఓర్ తవ్వుకోవడానికి మన కంపెనీకి జిందాల్ కంపెనీకి ఇచ్చారు. ఇంతవరకు జిందాల్ కంపెనీకి ఇచ్చి సంవత్సరం అయింది, ఇంతవరకు అసలు పనే ప్రారంభించలేదు, ఒక్క ఉద్యోగం రాలేదు. మేము ప్రత్యక్ష ఉదాహరణ చెప్పగలం. అందుకని 1,000 ఎకరాల భూములు కంపెనీలకు అప్పచెప్పేటప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్టుకి ఆచరణకి చాలా పొంతం లేదు. ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వ భూ సంపదని, ప్రభుత్వ అవకాశాన్ని వినియోగించుకొని కంపెనీలు ఆపడతాయి తప్పితే
గరిష్ట ప్రయోజనాలు రాష్ట్ర ప్రజానీకానికి వస్తున్నట్టుగా నాకేం అనిపించట్లేదు. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కొండారెడ్డి గారు, మస్తాన్ గారు. చైతన్య గారు, క్లోజింగ్ వర్డ్స్ క్విక్లీ, 30 seconds. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. 2014 నుంచి 19 దాకా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఐక్యా వచ్చిందండి. అనంతపురం జిల్లా ఐక్యాలో వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయి. ఇఫ్కో కిసాన్ సెర్చ్ కోవూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా కమేషా ఫ్యాక్టరీ వచ్చింది. ఎయిర్ వింగ్ పవర్ సంబంధించిన బ్లేడ్స్ తయారు చేస్తుంది. అదే దగ్గర కోకో కోలా వచ్చింది. ఫలితంగా ఆ సెర్చ్ లో 2000 ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా శ్రీ సిటీ సెర్చ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిందే. మళ్ళీ 2 విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 19 దాకా 20 కంపెనీలు వచ్చాయి. 20 కంపెనీల్లో దాదాపుగా 13,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డారు. అది ఏ స్థాయి ఉద్యోగాలు వచ్చాయి, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా అనేక రకాల ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ఈరోజు చిత్తూరు జిల్లా కానీ నెల్లూరు జిల్లా బార్డర్ లో కానీ ఎక్కువ మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారంటే ఇక్కడే పనిచేస్తున్నారు. కృష్ణాపట్నం పోర్టు దగ్గర 6 పవర్ ప్లాంట్స్ వచ్చాయి. పవర్ ప్లాంట్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి. వాళ్ళందరూ రోజు ఉద్యోగ అవకాశాలు పనిచేస్తా ఉన్నారు. 2024 నుంచి 29 దాకా మనం అనుకున్నట్టుగా 14 నుంచి మొన్న 19 నుంచి 24 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కారణాల వల్ల ఇటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం కాల. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడినటువంటి భూముల్లో కూడా పరిశ్రమలకు ఏదైతే భూములు ఇచ్చాయో ఆ భూముల మీద కూడా ఆఖరాకి కియా లాంటి సంస్థలు, ఎల్లా జయదేవ్ గారు పెట్టుకున్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ తో సహా ఎత్తుకొని తెలంగాణకు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందంటే కారణం ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకులు వాళ్ళకు వచ్చినటువంటి అనేక రాయితీలు కానీ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఉదాసీనతలో కానీ తేడాలు. ఖచ్చితంగా పారిశ్రామికరణకి ప్రభుత్వం భూములు ఇస్తే ఆ భూముల ద్వారా అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా సందర్భాల్లో అర్థమైన సమైక్యాలు కానీ వివిధ ఆంధ్రప్రదేశ్ లో కానీ అనేక రకాల ఉద్యోగ అవకాశాలు లక్షల సంఖ్యలో కల్పించబడ్డ మాట వాస్తవం. దాన్ని పెద్దలు గుర్తించాలి. ఖచ్చితంగా ఈ రోజు కేటాయించబడిన భూముల నుంచి అనేక సంస్థలు తీసుకుంటారండి. ఖచ్చితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడుకోవాల్సిందే, రాయలసీమలో ఉక్కు కర్మాగారం రావాల్సిందే. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ ఓర్ సంస్థలు విశాఖపట్నం గారిని ఉక్కు కర్మాగారాలకు ఇవ్వాల్సిందే. వీటన్నింటి కూడా పరిశీలనలో ఉన్నాయి. ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టుగా ఎక్కడైతే భూములు కేటాయింపులు జరుగుతున్నాయో కేటాయింపబడిన భూములు ఏ సంస్థలు కేటాయిస్తున్నారో ఖచ్చితంగా పరిశీలిస్తారు. వాటిలో సమస్యల నిర్మాణం కొనసాగుతుంది, ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. వాస్తవ దృక్పథంలోనే ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. నారా లోకేష్ గారు ఆ వైపుగా పోవడానికి లక్ష్యం 2029గా పెట్టుకో ఉన్నారు. ఖచ్చితంగా వాస్తవ దృక్పథంతో ఉంటారు. ఈ పరిశ్రమలకు కేటాయించిన భూములు నిర్వీర్యం కావని చెప్పని తెలుగుదేశం పార్టీ మేము ఖచ్చితంగా చెప్తాం. ఓకే చైతన్య గారు. కొండారెడ్డి గారు, సారీ మీకు టైం లేదు మీ కౌంటర్ ఆర్గ్యుమెంట్ తీసుకోవడానికి. నెక్స్ట్ మళ్ళీ ఇదేమి ఇదే లాస్ట్ డిబేట్ కాదు కదా, మనం ఇదే టాపిక్ల మీద చాలాసార్లు కలుస్తాము. ఖచ్చితంగా అప్పుడు మీరు మాట్లాడతారు కానీ ఇన్ డీటెయిల్గా మీకు టైం ఇస్తాను మీకు. ఇప్పుడైతే సమయం లేదు సార్, సారీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కొండారెడ్డి గారు, మస్తాన్ గారు, బాజీ గారు అండ్ చైతన్య గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.